తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ విజయం బారాస ఓటమితో రోజుకొక కొత్త మార్పు చోటు చేసుకుంటోంది. ఇప్పటికే కారు పార్టీలో ఉన్న చోటాబడా నేతల నుంచి కార్యకర్తల వరకు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి అధికార హస్తం పార్టీలోకి వెళ్తున్నారు. ఇక లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షతో కారు పార్టీ రోజు రోజుకి ఖాళీ అవుతోంది. లోక్సభ ఎన్నికల ముందు కమలం, కాషాయం పార్టీల నుండి కాంగ్రెస్ లోకి చేరికలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చాలా మంది కీలక నేతలు హస్తంగుటికి చేరారు. అయితే తాజాగా మరో కీలక నేత కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వారెవరో కాదు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కె కేశవరావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. వీరితో పాటు మరికొందరు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు పుట్టుకొస్తున్న వేళ కేసీఆర్ అల్లుడు హరీష్ రావు నోరు జారి కాంగ్రెస్ చేతిలో అడ్డంగా బుక్కైనట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఓటమి తర్వాత నేతలు పార్టీని వీడటంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది రాజకీయవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టిపోతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇదేమీ బీఆర్ఎస్ కు కొత్త కాదని అన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టుమని 10 మంది లేకున్నా కేసీఆర్ ఉద్యమాన్ని ప్రారంభించారని చెప్పారు. రానే రాదు అన్న తెలంగాణ సాధించినట్టు ఆయన తెలిపారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని అవకాశాలు తీసుకుని ఇప్పుడు వెళ్తున్నారని, ఆ సీనియర్ నేతలను ఉద్దేశించి హరీష్ రావు ధ్వజమెత్తారని వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అధికారం సొంతం కాదని, మళ్లీ త్వరలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు హరీష్ రావు. అప్పుడు వాళ్ళు కాళ్లు మొక్కినా మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి రానిచ్చేది లేదని స్పష్టం చేశారు. కష్టకాలంలో ఉన్న పార్టీని వదిలి వెళ్లడం అంటే కన్న తల్లికి ద్రోహం చేసినట్లే అన్నారు. ఇది శిశిర ఋతువు, ఆకులు రాలే కాలం. ఆకులు రాలిపోయాక కొత్త చిగురు వచ్చినట్లు పార్టీ పుంజుకుంటుందని జోస్యం చెప్పారు. తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుందన్నారు హరీష్ రావు. దీనికి కౌంటర్గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు వెళ్లిన నేతలే హరీష్ రావుకి కౌంటర్ ఇస్తున్నారు. మీ మామ అప్పుడు కాంగ్రెస్ లో గెలిచినోళ్లను ఎట్లా మీ పార్టీలో చేర్చుకున్నారని వార్తలు పెడుతున్నారు. మీరు మా కాళ్ళు మొక్కినా మీ పార్టీలోకి రామని తేల్చేస్తున్నారు. ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.